హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికరాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. చాలామంది కపుల్ మా దగ్గర ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, మేడం మాకు డబ్బులు ఎంత ఖర్చైనా పర్లేదు, ట్రీట్మెంట్ ఎంత కష్టంగా ఉన్నా పర్లేదు, కానీ మాకు 100% ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావాలి, అలాంటి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి అని అడుగుతుంటారు. కానీ అలా 100% ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదండి. అలాగే మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే మనకి ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుంది అనేది మీ మైండ్లోంచి తీసేసేయండి. ఎప్పుడైనా కూడా మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే అది ఆ కపుల్ వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుందండి. వాళ్ళ ఏజ్ మనకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడానికి. అలాగే మనం ఆడవాళ్ళలో చూసుకుంటే వాళ్ళకి ఎగ్ నెంబర్ ఎలా ఉంది, అలాగే ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ప్లస్ వాళ్ళ గర్భసంచి యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, అది బేబీని రిసీవ్ తీసుకోవడానికి హెల్తీగా ఉందా లేదా, అలాగే మనం హస్బెండ్ సైడ్కి వస్తే తన ఒక స్పర్మ్ నెంబర్ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ, మొటిలిటీ కానీ, ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. ఎప్పుడైనా మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఆడవాళ్ళు ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే మనకి మగవాళ్ళు స్పర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు బేబీ వెళ్ళి అటాచ్ అయ్యే గర్భసంచి ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 ఫ్యాక్టర్స్లో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది మనకి కష్టం అవుతుందన్నమాట. సో మీరు మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఈ కండిషన్స్ చూసుకొని మీకు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ రావడానికి మేము ఈ ట్రీట్మెంట్స్తో మేము ఖచ్చితంగా ప్రయత్నం అనేది చేస్తాం. కానీ పలానా ట్రీట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఉండదన్నమాట. సో మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఇష్యూస్ పెద్దగా లేవనుకోండి, ఎవాల్యుయేషన్లో సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ అనేవి మేము ఇస్తాం అనమాట. మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వాళ్ళు ఎప్పుడు రిలేషన్ ఉండాలనేది డేస్ ఇస్తాం. ఆ విధంగా ట్రై చేసుకుంటారు. కొంతమందికి అట్లా అవ్వలేదనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏం ఐయుఐ అనే ప్రాసెస్. లేదా ఒకవేళ హస్బెండ్ కన్నా స్పర్మ్లో ఏమైనా కౌంట్ కొంచెం తక్కువ ఉన్నా, లేదా తన మొటిలిటీ ఏమైనా తక్కువ ఉన్నా కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాం అనమాట. ఐయుఐలో ఏంటంటే మనకి న్యాచురల్ మెథడ్ మీద ఒక 10 to 15% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీంట్లో ఏం చేస్తాం, మనం స్పర్మ్ని సెమెన్ని వాష్ చేసి ఉట్టి స్పర్మ్ కాన్సన్ట్రేట్ని మనం గర్భసంచి లోపల డ్రాప్ చేస్తాం అనమాట. సో ఎగ్కి ఏంటంటే మంచి గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది మనకి పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ 3 రకం ట్రీట్మెంట్ ఏంటంటే ఐవీఎఫ్ మెథడ్. మనకి ఈ ముందు చెప్పిన 2 ప్రాసెస్ అవ్వకపోతే మనం వాళ్ళని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. లేదా కొంతమంది ఒక్కోసారి అయినా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నా, లేదా స్పర్మ్ మోటిలిటీ చాలా తక్కువ ఉన్నా, లేకపోతే ఉమెన్లో ఒకవేళ ఎగ్ నెంబర్ చాలా తక్కువ ఉన్నా కానీ, లేదా ప్రీవియస్గా ఐయుఐస్ ఎన్ని సైకిల్స్ చేసినా కూడా వాళ్ళకి ఒకవేళ ఫెయిల్ అవుతున్నా, ఇలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం అనమాట. దీంట్లో మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ మనకి ఒక 40 to 45% ఉంటుందన్నమాట. సో ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైనా కానీ పేషెంట్ యొక్క కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్